టీజే చేస్తున్నారా? అయిపోయింది సార్. సార్ ఇక్కడ చూస్తున్నా. అదే రామారావులో సెకండ్ ఏ అంటే ఎలా తీసుకుంటుంది సార్? ఎందుకంటే మొత్తం అక్కడ 3 ఉన్నాయి ఏలు. అది లెఫ్ట్ నుంచా రైట్ నుంచా? బ్యాక్ నుంచి చూస్తున్నాం మనం. అదే లెఫ్ట్ నుంచి అంటే 1 రైట్ నుంచి చూడాలంటే -1. మీకు లెఫ్ట్ నుంచి కావాలా రైట్ నుంచి కావాలా? లెఫ్ట్ నుండి. ఓకే అర్థమైంది. ఇది -1 ఫోర్త్ లెటర్ మనకు ఏ కనిపిస్తుంది. అంతే, సెకండ్ ఏ కదా, -1 ఇచ్చారు. అదే మీరు ఫస్ట్ నుంచి తీసుకున్న అదే వస్తుంది ఇక్కడ. ఫోర్త్ లెటర్ కాదు. 1 2 3 4 5 కదా. 1 2 3 4 సెకండ్ తీసుకున్నా 1 2 3 4. ఓకే, సెకండ్ అది ఎక్కడ తీసుకున్నా సేమ్ వస్తుంది, 4 వస్తుంది. ఫస్ట్ నుంచి తీసుకున్నా లాస్ట్ నుంచి తీసుకున్నా. రామారావులో సెకండ్ ఏ. అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఓకే సార్. అదే INSTR. సార్ ఇది నెంబర్స్ లో కూడా అవుతుంది కదా? నెంబర్స్ లో అవడం ఏంటి అంటే నెంబర్ నెంబర్ ఏ డిజిట్ కావాలి, జస్ట్ నెంబర్ క్యారెక్టర్ లా తీసుకుంటది. ఇంకా ఒకసారి రోల్ నెంబర్ ట్రై చేయి. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అంట. కాలం నేమ్ చూసుకోండి. లాస్ట్ నుంచి చూసింది మీకు 6 కావాలి. 6 అసలు లేనే లేదు కదా. సెకండ్ ఓకే, ఫస్ట్ దాంట్లోనే 6 ఉంటుంది, సెకండ్ దాంట్లో 6 లేదు అక్కడ. అంటే ఏదో ఒకసారి టేబుల్ ఏది? అయిందా? సార్ వచ్చింది. నెక్స్ట్ మీకు ట్రైలింగ్ లీడింగ్ ఒక ఇది అదొక్కటి ఉండిపోయింది. అది నీది అనిపించేసే ఒకసారి. ట్రిమ్ ఫంక్షన్ లోనే లీడింగ్
మీకు సార్ షీట్ కనపడట్లేదు. షీట్ కనిపించట్లేదా? ఇప్పుడు లేదు సార్. ఏమైనా కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. నో సార్. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే సార్, Yes, sir. కనిపిస్తుంది. Remove leading char from call name. ఇప్పుడు మనం మామూలుగా ఇంత ఎల్ ప్యాడ్ ఆర్ ప్యాడ్ చేస్తున్నాం. ఎల్ ప్యాడ్ ఆర్ ప్యాడ్ చేసిన ఒకవేళ ఉన్నవి ఆల్రెడీ తీసేయాలనుకుంటే ఇది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు స్క్రీన్ ఈ సింటాక్స్ రాసుకోండి. ఈ సింటాక్స్ లీడింగ్, ఇక్కడ లీడింగ్ బదులు ఇంకా ఏమేమి పెట్టచ్చు? లీడింగ్ బదులు ట్రైలింగ్, యువతేజ మీ స్క్రీన్ షేర్ చేయండి. యువతేజ సార్ చెప్పండి. ఇప్పుడు సేమ్ అదే ఈ సింటాక్స్ సెలెక్ట్ ట్రిమ్, సెలెక్ట్ ట్రిమ్, స్టార్ పీసెస్, ట్రిమ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సేమ్ అదే లీడింగ్ కామా క్యారెక్టర్ ఏదైనా ఇక్కడ ఆర్ ఇవ్వు, కామా ఆర్ కొటేషన్స్ లెవెల్ క్యారెక్టర్ కొటేషన్స్ క్యాపిటల్ ఎస్. ఫ్రమ్
కామా తీసేలే, కామా తీసే. ఫ్రమ్ బయట అడుగుతుంది సార్. సార్ స్పెసిఫిక్ కాలమ్ నేమ్ ఇవ్వకుండా కాలం తీసుకుంటున్నా. నేమ్ ఇవ్వలేదు. సార్ ఇప్పుడు టేబుల్ నేమ్ ఎక్కడ ఇవ్వాలి మరి? సార్ సేమ్ దానికే ట్రైలింగ్ రాయి. సార్ ఇక్కడ ఫ్రమ్ నేమ్ అని ఇయ్యాలా? ఫ్రమ్ నేమ్ అని ఇవ్వాలి కదా. అదే కాలం నేమ్. నేమ్ అంటే కాలం నేమ్ అక్కడ. అదే సార్, అది ఫ్రమ్ అని మనం కాలం నేమ్ కి చెప్పలేదు కదా ఎక్కువ అనేసి. ఫ్రమ్ ఎక్కడి నుంచి ట్రిమ్ చేస్తున్నాం? ఏ కాలం నేమ్ నుంచి ట్రిమ్ చేస్తున్నాం? ఓకే సార్. ఏ కాలం నుంచి ట్రిమ్ చేయాలో చెప్పాలి కదా దానికి. అంతే కదా, నీ డేటాబేస్కి చెప్పాలి కదా. లాస్ట్ లో ఆర్ లెటర్ క్యాపిటల్ పెట్టలేదు, స్మాల్ లెటర్ పెట్టాను. అందుకే ఏమీ పోదు. లేకపోతే ఈ నెంబర్స్ చేయండి. అక్కడ ట్రైలింగ్ నుంచి 1 తీసేయండి. 1 ఫ్రమ్ రోల్ నెంబర్ అనేవాడి. రన్ చేసి
లాస్ట్ లో ఉన్న 1 పోయింది. అదే లీడింగ్ పెడితే ఫస్ట్ లో ఉన్న 1 పోద్ది. ఇప్పుడు బోత్ అని పెట్టు, ట్రైలింగ్ బదులు బోత్ అని పెట్టు అంతే. ట్రైలింగ్ బదులు బోత్ అని పెట్టు. రన్ చేయి. ఫస్ట్ First. దాంట్లో ఇది ఒక్కటే పోయింది. ఓకే రైట్. అవును 1 పెట్టాం కదా, 1 అక్కడే ఉంది కాబట్టి అక్కడే పోయింది. ఓకే ట్రైలింగ్ అంటే లాస్ట్ నుంచి చెక్ లాస్ట్ చేస్తుంది. నుంచి చెక్ చేస్తా. ట్రైలింగ్, లీడింగ్ అంటే ముందు నుంచి చెక్ చేస్తా. బోత్ అంటే ముందు వెనక. సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏంటి, ట్రైలింగ్ 1 ఫ్రమ్ రోల్ నెంబర్ అని ఉంది. ట్రిమ్ ఫంక్షన్ యూస్ చేస్తాం. ఏంటి ట్రిమ్ చేయాలి, ట్రిమ్ ఫంక్షన్ ఏం చేయాలి, ట్రిమ్ చేయాలి. దేన్ని చేస్తుంది, ట్రైలింగ్ లో ఉన్న 1 అని ఏ కాలం నుంచి చేస్తుంది, రోల్ నెంబర్ కాలం లో ట్రైలింగ్ లో ఉన్న 1 చేస్తుంది. ట్రైలింగ్ లో ఏ 1 ఉంది, 101 లోనే ట్రైలింగ్ లో 1 ఉంది, సో దాన్ని తీసేసింది. అదే లీడింగ్ అని పెట్టామంటే లీడింగ్ లో ఉన్న 1, లీడింగ్ లో 1 ఏమున్నాయి, 101 లో లీడింగ్ లో 1 ఉంది, 102 లో ఉంది, అన్ని పోతాయి. అదే బోత్ అని పెడితే ట్రైలింగ్ లో ఉన్నది పోతుంది, లీడింగ్ లో ఉన్నది పోతుంది. లీడింగ్ లో ఏమున్నది, 101 లో ఫస్ట్ 1, 100 ప్లేస్ లో ఉన్న 1 లీడింగ్ లో ఉన్నట్టు, 1's ప్లేస్ లో ఉన్న 1 ట్రైలింగ్ లో ఉన్నట్టు. సో బోత్ అని పెడితే లీడింగ్ లో ఉన్నది పోద్ది, ట్రైలింగ్ లో ఉన్నది పోద్ది, అందుకు 0 వచ్చింది. అర్థమైందా? సార్ ఇప్పుడు సార్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్ తీసుకుంటుంది కన్సిడరేషన్. ఫస్ట్ అండ్ అదే లీడింగ్ అంటే ఫస్ట్, ట్రైలింగ్ అంటే లాస్ట్. ఎక్కడైనా అంతే, లీడింగ్ లో ఉన్న క్యారెక్టర్స్, ట్రైలింగ్ లో ఉన్న క్యారెక్టర్స్. అదే ఇప్పుడు ఒకసారి మళ్ళీ టేబుల్ పిలిచాను. వేరే టేబుల్ ఏముందా, అలాంటి డేటా సార్. అది తీయండి. అన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఉంచొచ్చు కదా, జస్ట్ టేబుల్ నేమ్ మార్చితే అయిపోయింది. అంటే డేటా ఎలాంటిది కావాలని. డేటా రిపీట్ అయిన వర్డ్స్ ఒకే దగ్గర, లేదా రిపీట్ అయిన నెంబర్స్ ఉన్నదా పర్లేదు. ఇప్పుడు ఆ 101 దగ్గర 1100 ఉందనుకోండి, ఫస్ట్ 2 1లు పోతాయి. జీరో చేద్దాం ప్రైస్. ఇక్కడ లాస్ట్ ప్రైస్ లో జీరోస్ ఉన్నాయి కదా లాస్ట్ లో. ఇప్పుడు సేమ్ లీడింగ్ కి చేయండి, ట్రైలింగ్ కి చేయి. ట్రైలింగ్ 0 ఫ్రమ్ ప్రైస్. రన్. ట్రైలింగ్ లో ఉన్న అన్ని జీరోస్ పోయినాయి. ట్రైలింగ్ లో ఉన్న అన్ని జీరోస్ పోయినాయి. అక్కడ 1599 అని ఉంది, 1500 అని ఉంది, 2 జీరోస్ పోయినాయి. 135, ఆ 2 జీరోస్ పోయినాయి. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని పోతాయి. ఇప్పుడు ఒకవేళ అక్కడ 9 పెట్టు, ట్రైలింగ్ 9 అని పెట్టు, 0 బదులు 9 పెట్టు. ఒకసారి మెయిన్ టేబుల్ చూపి. మెయిన్ టేబుల్లో ఇక్కడ చూడండి 4 9s ఉన్నాయి. ఆ 4 9s దగ్గర నల్ వచ్చేసింది. 4 9s పోయాయి, వెనక నుంచి అన్ని 9లు తీసుకుంటూ పోయింది. అక్కడ 1599 దగ్గర 599 దగ్గర చూడండి, 1590 దగ్గర 2 ఉన్నాయి, 590 దగ్గర 2 ఉన్నాయి, 2 9s ని తీసేసింది వెనక నుంచి. సో ఎన్ని ఉంటే లైన్ గా అన్ని తీసేస్తుంది. మధ్యలో ఉంటే తీదు, వెనక నుంచి వచ్చి వెనక లైన్ గా ఉంటే లైన్ ఉన్నవన్నీ తీసేస్తుంది. అర్థమైందా? ఓకే సార్. సెక్టర్ లో ఉన్నదాన్ని బోత్ లో 1919 ఉందనుకోండి, 1919 ఉందంటే ఒక 9 తీస్తుంది, లాస్ట్ లో ఉన్న 9 తీస్తుంది, ట్రైలింగ్ అని. అది రిమైనింగ్ సెకండ్ వన్ సీక్వెన్స్ లో లేదు కాబట్టి దాన్ని ఆపేస్తుంది అక్కడ. దాన్ని తీయలేదు. ఓకే, బోత్ కూడా అంతే కదా సార్, సెంటర్ లో ఉన్నదాన్ని ఏం చేయలేదు. బోత్ కూడా అంతే, సెంటర్ లో ఉందని ఏం చేయలేదు, లీడింగ్ ట్రైలింగ్ లో ఉందని తీయలేదు. ఫైన్. ఓకే.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మనం రియల్ టైంలో ఎక్కువగా ఏది వాడుతుంటాం? రియల్ టైంలో ఈ ట్రైలింగ్లు లీడింగ్లు మనకు అంతగా అవసరం పడవు. రియల్ టైంలో యూస్ చేసే ఫంక్షన్స్ అంతా కౌంట్ ఫంక్షన్ ఒకటి వాడతాం. రియల్ టైంలో ఎక్కువ వాడేది కౌంట్, సెట్ ఆపరేటర్స్ వాడతాం. ఫంక్షన్స్ లో అంటే రియల్ టైంలో కౌంట్ ఎక్కువ సార్లు వాడతాం. కొన్ని లైక్ అంటే మన బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటది. ఇప్పుడు మీకు బిజినెస్ రిక్వైర్మెంట్ లో ఇప్పుడు ఈ 9 లైన్లు తీయడం కాదు, మామూలుగా థ్యాంక్ యూ అని ఉంది. లాస్ట్ లో క్యారెక్టర్స్, ఫస్ట్ లో క్యారెక్టర్స్ అని ఇస్తాం కదా. అలాగా ఇలా ప్రింట్ అయ్యి ఉంది, ఫస్ట్ లోని లాస్ట్ లో క్యారెక్టర్స్. ఫీడ్బ్యాక్ మెసేజ్ కి అలా లాస్ట్ లోని ఫస్ట్ లోని క్యారెక్టర్స్ వచ్చేసాయి. మీకు ఓన్లీ ఫీడ్బ్యాక్ మెసేజ్ కావాలి మీ బిజినెస్ రిక్వైర్మెంట్ కి. సో ఆడేం చేస్తాడు, అవి ఇది యూస్ చేసి అవి రిమూవ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ మెసేజ్ అక్కడ పెడతాడు డెవలపర్. మీరు ఇక్కడికి అక్కడికి వెరిఫై చేయాలి, అలాంటప్పుడు ఏం చేస్తారు, ఈ బోత్ యూస్ చేసి థ్యాంక్ యూ ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న స్టార్స్ ని తీసేసి ఇది అది సేమా లేదా అని మైనస్ క్వెరీ యూస్ చేసి కంపేర్ చేస్తారు. అలాగా మీరు ఎక్కడ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి కంపారిజన్ చేయడానికి ఇవి యూస్ చేసుకోవాలి. అంత దీనిగా ఏం కంపారిజన్స్ ఉండవు. గ్రేటర్ దెన్, లెస్ దెన్, సెట్ ఆపరేటర్స్ యూస్ చేసి మైనస్ క్వెరీలు కట్ యూస్ చేసి కంపారిజన్స్ జాయిన్స్ చేసి కంపారిజన్స్ ఉంటాయి. మీకు రియల్ టైంలో ఎలా వస్తాయంటే డిపెండెంట్ ఫీల్డ్స్ అని, మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఉంటాయి కొన్ని. మీరు ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఫిల్ చేయాల్సినవి, స్టార్ పెట్టేసి. సో ఆ స్టార్ పెట్టిన ఫీల్డ్స్ ఖచ్చితంగా ఫిల్ చేస్తున్నాడా లేదా కస్టమర్, మరి మీరు వెరిఫై చేస్తారు అవి. అలా ఉంటది డేటాబేస్. ETL సైడ్ ఉంటది SQL. లైక్ జాబ్స్ రన్ చేస్తారు, ఇన్ఫర్మేటిక్ జాబ్స్ అంటే షెడ్యూలర్ లో డేటా సరిగ్గా పాపులేట్ అయిందా లేదా అని వెరిఫై చేసుకోవడం. అంటే ప్రీవియస్ డేటా, లైక్ ఆ 7 years అని ఒక ఇది పెడతారు కదా డేటాకి. కొన్నిసార్లు 7 years కన్నా మీరు డేట్ మార్చిచ్చి ఆ డేట్ లో డేటా అయినా వచ్చిందా లేదా, నల్ రావాలి, డేటా అయినా వస్తే అలా. జస్ట్ ఇవి యూస్ చేసి వ్యాలిడేషన్ చేయడమే. మీరు ఇవి యూస్ చేసి డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చేయరు, వ్యాలిడేషన్ చేస్తారు అంతే, సరిగ్గా వెళ్ళిందా లేదా అని అంతే. అందరికి ఎవరికైనా ఏం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు. బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. బాగా ప్రాక్టీస్ చేసి టైం ఉందా మీకు? పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్.